హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, మీరు తమిళనాడులో చూసినట్టుగానే ఇషాన్ కిషన్ కెరీర్ కూడా అంబేద్కర్ విధంగానే ముగిసిపోతుందా లేదా అనేసి ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇతనైతే గత కొన్ని రోజుల నుంచి అయితే టీమిండియాకి అయితే దూరం అయితే అయ్యాడనమాట. ఇతనికైతే ఎటువంటి గాయాలు కూడా అయితే లేవు, అంతా చాలా ఫిట్గా అయితే ఉన్నాడు అనమాట. అయినప్పటికీ కూడా టీమిండియా నుండి అయితే దూరం అయితే అయ్యాడు. దీనికి కారణం వచ్చేసి బీసీసీఐ రివెంజ్ తీర్చుకుంటుందా లేకుంటే అతనే దూరంగా ఉన్నాడు అనేసి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఫ్రెండ్స్, టీమిండియా అయితే 2023లో సౌత్ ఆఫ్రికాలో 3 మ్యాచ్ల T20 సిరీస్ అయితే ఆడిందనమాట సౌత్ ఆఫ్రికా తోటి. ఆ స్క్వాడ్లో చూసుకున్నట్టయితే కనుక ఇషాన్ కిషన్ పేరైతే ఉంది, కానీ అతనైతే మెయిన్ వికెట్ కీపర్గా అయితే లేడనమాట. మెయిన్ వికెట్ కీపర్గా వచ్చేసి జితేష్ శర్మ అయితే ఉన్నాడు. అండ్ ఇషాన్ కిషన్ అయితే మెయిన్ వికెట్ కీపర్గా లేకపోవడంతో అతనైతే మనస్తాపానికి అయితే గురయ్యాడు అనమాట. కాబట్టి ఇషాన్ కిషన్కి అయితే ఆ ప్లేయింగ్ లెవెల్లో చోటు అయితే దక్కలేదు. అతనైతే అంతకు ముందే జరిగినటువంటి ఆస్ట్రేలియా తోటి 3 మ్యాచ్ల T20 సిరీస్లో హైయెస్ట్ రన్ స్కోరర్గా అయితే నిలిచాడు అనమాట. అయినప్పటికీ కూడా అతనికైతే సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి T20 ప్లేయింగ్ లెవెల్లో అయితే చోటైతే దక్కలేదు. దీనివల్ల అయితే ఇషాన్ కిషన్ అయితే చాలా అసంతృప్తికి అయితే గురయ్యాడు అనమాట. ఈ మ్యాటర్ అయితే ఇంతటితోనే ఎండ్ అవ్వలేదు అనమాట. ఇండియా అయితే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడిందనమాట. స్క్వాడ్లో కూడా ఇషాన్ కిషన్ పేరు ఉంది. అయినప్పటికీ కూడా ఇతనికైతే ప్లేయింగ్ లెవెల్లో ఆడేటువంటి ఛాన్స్ అయితే రాలేదనమాట వికెట్ కీపర్గా. మన వాళ్ళైతే కేఎల్ రాహుల్ని మెయిన్ వికెట్ కీపర్గా అయితే చేశారు. దానివల్ల అయితే ఇషాన్ కిషన్ అయితే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యాడు. మన మేనేజ్మెంట్కి చెప్పేసి అతనైతే ఇండియాకి అయితే తిరిగి వచ్చేసాడు అనమాట. ఇండియాకి తిరిగి వచ్చంగానే అతనైతే కేబీసీ ప్రోగ్రాంలో అయితే అమితాబ్ బచ్చన్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. అండ్ అంతేకాకుండా ఎంఎస్ ధోని తోటి పార్టీలో కూడా అయితే కనిపించాడు అనమాట. ఇంతవరకు అయితే అంతా బాగుంది అనుకున్నాము. కాకపోతే ఇండియా అయితే ఇంగ్లాండ్ తోటి ఇప్పుడు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది. దీనికైతే ఇషాన్ కిషన్ ఆడతాడనేసి అందరూ అయితే అనుకున్నారు అనమాట. అతని పేరు కూడా ఈ స్క్వాడ్లో ఉంటుందనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే అతని ప్లేస్లో అయితే ధ్రువ్ జురేల్ని అయితే మన టీం మేనేజ్మెంట్ అయితే సెలెక్ట్ అయితే చేశారనమాట. చాలా మంది అయితే షాక్ అయిపోయారు. రాహుల్ ద్రావిడ్ అయితే ఈ విషయం పైన మాట్లాడుతూ ఇషాన్ కిషన్ అయితే మేమైతే సెలెక్ట్ చేయాలనుకున్నాం, కాకపోతే అతనైతే అందుబాటులో లేడు అనేసి ఆయన అయితే చెప్పాడనమాట. ఇషాన్ కిషన్ అయితే మొత్తం అయితే ఫిట్గా ఉన్నాడు అనమాట. అయినప్పటికీ కూడా అయితే టీమ్ సెలక్షన్కి అయితే అందుబాటులో లేడనమాట. ఫ్రెండ్స్, మీరే చెప్పండి, ఇందులో అయితే రాహుల్ ద్రావిడ్ తప్పుందా లేకుంటే ఇషాన్ కిషన్ తప్పుందా అనేసి. ఇషాన్ కిషన్ అయితే బాగా ఆడుతున్నప్పటికీ కూడా అయితే అతనికైతే టీమ్ మేనేజ్మెంట్ అయితే ప్లేయింగ్ లెవెల్లో చోటు ఇవ్వలేదు. దీనివల్ల అయితే అతనైతే టీమిండియాకి అయితే కొన్ని రోజులు అయితే దూరం ఉండాలని అయితే డిసైడ్ అయిపోయాడు అనమాట. అందువలన అయితే అతనైతే ప్రస్తుతం హార్దిక్ పాండ్యా తోటి ఐపీఎల్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట బరోడాలో. ఇంకా టీమిండియా గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇతనికైతే ఇప్పట్లలో ఛాన్సెస్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. T20 ఓపెనింగ్లో వచ్చేసి జైస్వాల్ అండ్ అలానే రోహిత్ శర్మ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అనమాట. అండ్ అంతేకాకుండా శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ తోటి చాలా హెవీ కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ అలానే ఓడీలో చూసుకున్నట్లయితే కనుక ఓపెనింగ్లో ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ అలానే శుభ్మన్ గిల్ తోటి చాలా పోటీ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా టెస్టులో కూడా అయితే ఎస్ఎస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అండ్ అలానే శుభ్మన్ గిల్ తోటి చాలా హెవీ కాంపిటీషన్ ఉందన్నమాట. అండ్ అంతేకాదు మిడిల్ ఆర్డర్లో ఒకవేళ ఆడాలనుకున్నా కానీ మన వాళ్ళు అయితే కేఎస్ భారత్ని అండ్ అలానే ధ్రువ్ జురేల్ని అయితే కన్సిడర్ అయితే చేస్తున్నారు. ఇషాన్ కిషన్ అయితే పూర్తిగా అయితే ఇగ్నోర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా ఒకవేళ రిషబ్ పంత్ కనుక కంబ్యాక్ ఇచ్చినట్లయితే కనుక ఇతని కెరీర్ అయితే మ్యాక్సిమం ముగిసినట్లయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.